అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీనిధి ఎల్లల గారు రచించిన అసలు సంగతి ఏంటంటే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, అడిగావా నాన్నని? ఏమన్నారు? నువ్వు కాస్త గట్టిగా అడగవే, ఒప్పుకుంటారేమో. వాట్సాప్ వీడియో కాల్లో తల్లి వనజని నిలదీస్తోంది సుప్రియ. అమెరికాకి ఎలాగైనా అమ్మతో పాటు నాన్నని కూడా రప్పించుకోవాలనే పట్టుదల, మళ్లీ ఓడిపోతానేమో అనే దిగులు కలగలిసి వినిపిస్తోంది సుప్రియ గొంతులో. ఎన్ని విధాలుగా అడగని చెప్పు. మొదట 2 సార్లు ఏదో బెట్టు చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఇంత మంకుపట్టు పడతారు అనుకోలేదే. ససేమిరా అంటున్నారాయన. నా వల్ల కాదు ఈ విషయంలో నాన్న నొప్పించటం. ముందు 2 సార్లు అంటే ఏదో నీ పురిటికి సాయంగా వచ్చాను, కానీ ఇప్పుడు ఎలా చెప్పు? మళ్ళీ ఆయన్ని వదిలేసి రావటం? నవ్విపోరా అంతా? గోడకి బిగించిన అద్దంలో చూసుకుంటూ గడ్డం గీసుకుంటున్న కృష్ణమూర్తికి తల్లి కూతుళ్ల సంభాషణ వినిపిస్తూనే ఉంది. ఈసారి కూతురు గట్టిగానే పట్టుపడుతోంది. ముందు 2 సార్లు అంటే బ్యాంకు ఉద్యోగం వంకతో పని ఒత్తిడని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడైతే రిటైర్ అయ్యి సొంత ఊరికి చేరుకున్నాడు. ఏ సాకు దొరకటం లేదు కృష్ణమూర్తికి. పోనీ అసలు సంగతి చెప్పేద్దామా అనుకున్నాడు ఒక్క క్షణం. ఎంతైనా నాన్నగారు ప్రత్యేకమైన మనిషమ్మా. అందరూ ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే నాన్నగారు చూడసలు. ఆయన సిద్ధాంతాలు, పద్ధతులు వేరు. ఒక మాట అనుకుంటే మార్చనే లేమో. మామయ్య వాళ్ళు ఇక్కడికొచ్చి వెళ్ళాక జిల్లా ఎడిషన్లో విదేశీ పర్యటన చేసుకుని స్వదేశానికి తిరిగొస్తున్నందుకు శుభాకాంక్షలని పేపర్ యాడ్ కూడా ఇప్పించుకున్నారు తెలుసా? నాన్నగారిని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా, ఇలాంటి గొప్పలేవి పట్టవా మనిషికి. ముక్కుసూటి మనిషని, ఏ పని చేసినా పద్ధతిగా నిబద్ధతతో చేస్తారని మామయ్య వాళ్లక్కూడా నాన్నన్నా ఆయన మాటన్నా అంత గురిమరి. గర్వంగా చెప్తోంది సుప్రియ. మరేమనుకున్నావు? ఇన్నేళ్ల బట్టి చూస్తున్నా కదా మనిషిని. మాటంటే మాటే. ఈ రోజుల్లో ఉంటారా ఇలాంటి వాళ్ళు? అంది వనజ భర్త గురించి మురిపెంగా. మొహం తుడుచుకుంటూ లోపలికొచ్చిన కృష్ణమూర్తికి సుప్రియ మాటలు వినటంతోనే అసలు సంగతి కూతురికి చెప్పేద్దామనుకున్న ఆలోచనని వెనక్కి తీసేసుకున్నాడు. చిన్నప్పుడు మా నాన్న శక్తిమాన్ కన్నా పవర్ఫుల్ తెలుసా అని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు ఎంత అబ్బురంగా చూసేదో, ఇప్పటికీ తనని సూపర్ హీరోలానే చూస్తున్న కూతురికి ఎలా చెప్పగలడు ఇది సంగతి అని? వద్దొద్దు అని మనసులోనే అనుకున్నాడు కృష్ణమూర్తి. వనజ ఇచ్చిన కాఫీ తాగుతూ రోజులాగే అక్కడ అమెరికాలో టైం ఎంత అని మొదలుపెట్టి వాతావరణ విశేషాలు అడిగి మనవరాలిని పలకరించి పెట్టేశాడు కాల్. హడావిడిగా చిన్ని హస్తం గరిటని చన్నీటి గ్లాసులో ముంచి వేడివేడి ఇడ్లీలు దీక్షగా తీసి ప్లేట్లో వేసిస్తున్న వనజ వైపు చూస్తూ, పోనీ అసలు సంగతి వనజకి చెప్పేస్తే అనుకున్నాడు కృష్ణమూర్తి. నీకో విషయం చెప్పాలోయ్ అనే మాట నోటి వెంట బయటకి రాకముందే, సారీ అండి, పాపతో మాట్లాడుతూ కాస్త ఆలస్యమైంది, ఇదిగో ఇస్తున్నాను అంటూ కొబ్బరి చట్నీని ముద్దుగా తట్టి ప్లేట్లలో వేస్తూ చేతికందించింది వనజ. అది కాదు మాట అని చెప్పబోయేంతలో పక్క ఊర్లో ఉండే వనజ వాళ్ల తమ్ముడు రావటంతో కృష్ణమూర్తి మాట పూర్తవ్వకనే, ఏరా ఇదేనా రావటం? రారా వేడిగా టిఫిన్ చేద్దువుగాని అంటూ ఎదురెళ్ళింది. చేసే వచ్చాను, టిఫిన్ వద్దులేగాని మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అన్నాడు ఆ రోజు పేపర్ తీసుకొని కుర్చీలో కూర్చుంటూ వనజ తమ్ముడు బాలాజీ. టిఫిన్ కానిచ్చి వచ్చిన బావగారిని చూస్తూనే లేచి నిల్చున్నాడు బాలాజీ. ఏం బాలా, బావున్నావా? కూర్చో కూర్చో. ఎట్లా ఉంది వ్యాపారం అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కృష్ణమూర్తి. బావగారు కూర్చున్నాక కాని కూర్చోలేదు బాలాజీ. తర్వాత బిల్డర్గా పనిచేయడంలో ఉండే సాధక బాధకాలు చెప్తూ కూర్చున్నాడు. వనజ తమ్ముడికి కాఫీ తీసుకుని రావటంతో, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ లోపల గదిలోకి వెళ్లిపోయాడు కృష్ణమూర్తి. వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అతనికి. మరి బావకేదే కాఫీ? ఆయన ఉదయం కాఫీ తాగేశారు కదా, మళ్ళీ ఇంకో 2 గంటల తర్వాతే. ఎంతైనా బావంటే పద్ధతి, పద్ధతంటే బావే.
అవును మరి, అమ్ములు అమెరికా రమ్మంటాందంట కదా ఇద్దరిని ఈసారి. బావేమన్నాడు? ససేమిరా అంటున్నారా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా చెప్పు. రిటైర్ అయ్యాక కూడా వాళ్ళ కొలీగ్స్ అంతా సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటుంటే ఈయన చూసావా, నా ఊరు నా మనుషులు అంటూ మళ్ళీ ఇక్కడికే తెచ్చేశారు. నేను చెప్పేశా అమ్ములతో, నాన్నను వదిలి రాను ఇక అని. ఆయన లేకుండా నాకు తోచదక్కడ. ఆయన్ని చూసైనా నేను నేర్చుకోవాలి కదా. పిల్లలే వచ్చి చూసి వెళ్తే సరి అంది వనజ. అంతేలే, ఎక్కడికెళ్ళినా కింగులా ఉంటాడు బావ. నలుగురు మనుషులు కావాలెప్పుడు. ఏం తోస్తుంది ఆయనకక్కడ? సరేలే, ఉమా నీకిచ్చి రమ్మంది అంటూ మరదలు పీకో ఫాల్స్ చేసిన చీరల కవర్ అక్కడ పెడుతూ, నే వెళ్ళొస్తానక్క. టైల్స్ సప్లయర్ వస్తున్నాడు, బావకి చెప్పు, పిలవద్దులే మళ్ళీ అంటూ బయలుదేరాడు బాలాజీ. ఎందుకో నేనంటే ఇంత గౌరవం వీళ్ళందరికీ అంటూ విసుక్కున్నాడు లోపల నుంచి కృష్ణమూర్తి. వనజ మీద ఎప్పుడూ లేంది పీకల దాకా కోపం వచ్చింది అతనికి. ఎంతసేపు నా చుట్టూరా తన జీవితం గడుస్తోందని చెప్పుకుంటుందెందుకీ వనజ? అసలు వనజ లేకపోతే క్షణం జరగనిది నాకే కదా. ఏమీ తెలీదు అంటూనే కూతురి పురిటికి 2 సార్లు ఒక్కర్తే చక్కగా జామ్మంటూ అమెరికా వెళ్ళొచ్చింది. నేనిక్కడ బిక్కుమంటూ ఉన్నాను కాని తనొక్కతే అన్నీ చక్కబెట్టుకొచ్చింది. 35 ఏళ్ల నుండి ఆ ఉద్యోగం కాస్త వెలగబెట్టి ఇంత గడించి వనజ చేతిలో పోసి తాపీగా టింగురంగామని తిని తిరగటం తప్ప ఈ సంసారానికి నేనేం చేశానని? కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తనే మంచి చెడు ఆలోచించి చివరగా ఇదైతే బావుంటుంది, ఏమంటారు అని నా ముందుంచేది. అసిస్టెంట్ ఇచ్చిన ఎన్ఓసి సర్టిఫికెట్ మీద సంతకం పెట్టినట్టు నేను సరే అలాగే అంటే చాలు. పిల్లల చదువుల దగ్గర నుండి మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్లిళ్లు చేయటం వరకు అంతా తన ఇష్టమే. అప్రూవల్ ఇవ్వటం వరకే నా పని కదా. అయినా కాని అన్నింటికి నేనే కారణమన్నట్టు, నేనేదో దైవాంశ సంభూతుడిని అయినట్టు ప్రవర్తిస్తుందెందుకు అని ఆలోచనలో పడిపోయాడు కృష్ణమూర్తి. అన్నింటికీ ఈ రూపమే కారణం అనుకుంటూ అద్దంలోకి చూసుకొని సనుక్కుంటూ పల్చబడ్డ క్రాఫుని నైసుగా సర్దుకున్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి 3 ఇంచీలు తక్కువగా 6 అడుగులు. అయినా కాని వనజ నోట్లో పడి 6 అడుగుల అందగాడైపోయాడు. మంచి విగ్రహ పుష్టి, దానికి తోడు ధీర గంభీర స్వరం కలవాడవటంతో అడక్కుండానే అందరి గౌరవ మర్యాదలకు పాత్రుడయ్యాడు. కట్టుకున్న భార్యకి కన్నుల దీపావళి అయ్యాడు. బావా బామ్మర్దులైతే ఆ కిట్ట పరమాత్ముడే మా ఆడబిడ్డని చేపట్టినాడు అని మురిసి మర్యాదలు చేసేవారు. ఇంట్లో వనజ ముదిగారంతో వేరే ఏ రకమైన డిస్ట్రాక్షన్లు లేక ఉద్యోగంలో మెట్టు పైకెక్కి కిందవారి గులాములు అందుకున్నాడు. ఆఫీసర్ భార్యగా తన దర్జాకి మొగుడి దర్జాకి ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది వనజ. ఈ గౌరవానికి కృష్ణమూర్తి కూడా అలవాటు పడిపోయాడు. చివరికి ఉద్యోగ విరమణ అయ్యాక తన కొలీగ్స్ తో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉందామనుకునే లోపు ఊరు పేరు లేని చోట్ల అనామకుడిలా ఉండలేరు ఆయన. 4 మనుషులకి సహాయంగా అందరి తల్లో నాలుకలా ఉండటమే ఇష్టం ఆయనకి. పుట్టిన ఊరంటే ఎంత మమకారమో. ఈ రోజుల్లో ఎవరుంటారమ్మా ఇలాగా అంటూ అటు తన పుట్టింటికి కూడా కోతవేటు దూరంలో ఉండే సొంతూరికి చేరవేసింది కృష్ణమూర్తిని వనజ. వనజ మెల్లిగా ఇక్కడ కూడా మొగుడి పరపతిని పెంచేసింది. మొగుడి దర్జాకి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ప్రతి చిన్న విషయంలోనూ ఈ రోజుల్లో ఉంటారా ఇలాంటి వాళ్ళు అని మొగుడు గురించి అందరికీ కథలుగా చెప్పి తన ప్రమేయం లేకుండానే అందరికీ కిట్టప్పగా మాత్రమే పరిచయం ఉన్న మూర్తిని కాస్త కృష్ణమూర్తి గారుగా ఊర్లోకే పెద్ద తలకాయలాగా చలామణిలోకి తెచ్చేసింది వనజ. ఉద్యోగం ఉన్నంతవరకు పర్వాలేదు కాని ఇప్పుడు ఊరుకొచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. అందరూ కృష్ణమూర్తిని చూసి ఒక చేత్తో అర్ధ నమస్కారం చేసి తప్పుకునేవారే కాని ఎవరూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కాదు. ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగి అందరి తలపలకరింపులకు బదులు చెప్పి వాళ్ల ఈతి బాధలు విని తనకు తోచిన మాటేదో చెప్పి రావటంతోనే సరిపోతుంది. అతని ఇష్టాయిష్టాలు సరదాలు వినటానికి ఎవరూ లేక పిచ్చెక్కుతోంది మూర్తికి. దానికి తోడు కొత్తగా ఈ అమెరికా గోలొకటి తోడయింది.
ఇన్నిసార్లు నేను అమెరికా రాను అంటుంటే కాస్త మెల్లగా ఎందుకండి, ఏమిటి సంగతి అని అడిగి తెలుసుకుందామనే ఆలోచన లేని వనజను చూస్తుంటే ఎప్పుడూ లేనిది మొట్టబుద్ధేస్తోంది కృష్ణమూర్తికి. నేను అమెరికా రాను అని కృష్ణమూర్తి అనగానే దానికి కూడా అదేదో గొప్ప సుగుణం అన్నట్టు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా అంటూ దేశభక్తుల జాబితాలో కలిపేసింది మొగుడ్ని వనజ. ఇహ అప్పట్నుండి ఊర్లో ఎక్కడికెళ్ళినా అందరూ ఈ మాటే. జెండామాను సెంటర్ దగ్గరికి సాయంత్రాలు వెళ్లగానే అరుగుమీద మధ్యాసనం ఇచ్చి ఒకటే ఎత్తేస్తున్నారు కృష్ణమూర్తిని అంతా. ఇట్లా దేశం మీద, పుట్టిన ఊరి మీద ఇంత అభిమానం ఉండటం మీకే చెల్లింది. మా వాడు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం కూడా పాస్ అవ్వలేదు, అప్పుడే అమెరికా, ఆస్ట్రేలియా అంటూ కలవరిస్తున్నాడు మూర్తిగారు. మా బామ్మర్ది కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళొచ్చినప్పటి నుండి మమ్మల్ని మనుషులుగా చూస్తే ఒట్టు. 3 నెలలకే వాడికి పుట్టిన ఊరు మాసిపోయినట్టు కనపడిందట. తిరిగి వచ్చినప్పటి నుండి పూటకి 4 సార్లు ఇల్లు దులపను సరిపోతోంది వాడికి. రాజును చూసిన కళ్లతో మొగుణ్ణి చూసినట్టేనబ్బా. బా చెప్పావు, పోయే కాలం బుద్ధులు. అందరూ కృష్ణమూర్తి గార్లా నిండుకుండలా ఉండగలరా? మనిషి అంటే ఇట్లా ఉండాలి మరే. అందుకే ఇంకా ఈ దేశంలో వానలు పడతా ఉండేది. ఇట్లా కృష్ణమూర్తిని మధ్యలో పెట్టుకుని అంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే చిరాకు ఎక్కువైపోతోంది మూర్తికి. ఉండండహే ఎదవగోలా, ఏ నా కొడుకు నా మాట వినరేమిరా అని అరిచి పచ్చి బూతులు 4 మాట్లాడి అసలు సంగతి చెప్పేద్దాం అనుకున్నాడు కృష్ణమూర్తి. కాని అసలు తను అమెరికా ఎందుకు వెళ్ళనంటున్నాడో చెబితే వీళ్లంతా నిచ్చలకపోరు. ఈ గౌరవం, ఈ మర్యాద ఇంచుకు పుల్లంతన్నా మిగులుతుందా అని అసలు సంగతి తెలిస్తే ఇక జెండామాను సెంటర్లో నాకు సెంటర్ సీట్ ఉంటుందా? అంతా కలిసి నన్ను ఓ మూలకి తోసేయరా? నా నోట్లోంచి మాటొచ్చేదే వేదంగా వినుకునేవాళ్లు. నువ్వలా ఉండరా కిటిగా, యువతల పెద్దాయన మాట్లాడుతున్నాడా అని తీసి పారేస్తానో. ఆ ఊహకు ఒళ్ళు జలధరించింది కృష్ణమూర్తికి. సైలెంట్ అయిపోయాడు. ఇక వెంకాయగాడి అంగడిలో నేను గోల్డ్ ఫ్లెక్స్ తీసుకుంటుంటే గుప్పెట్లో అగ్గిని పదిలంగా నా మూతికాడికి తీసుకొచ్చి నా సిగరెట్ వెలిగించి, ఆ పైన నేను కదిలి వెళ్ళాకగాని తన బీడీ వెలిగించుకుని రమేష్ గాడికి అసలు సంగతి తెలిస్తే నా సిగరెట్ వెలిగిస్తాడా ఎప్పటికైనా? ఏంట్రా ఆగింతం కిష్టిగా, నా బీడీ వెలిగించుకునేదాకా ఆగలేవంట్రా అని విసుక్కుంటే నేను తట్టుకోగలనా అనుకుని ఆగిపోయాడు కృష్ణమూర్తి. బావా బామ్మర్దులకు చెప్పుకుందామంటే కొండపైన వేలుపులా చూసేవాళ్ల కళ్లల్లో హేళన చేసే కన్నా కట్ట కింద బావిలో దూకడం మేలనుకుని గమ్ము నుండిపోయాడు. ఆ పైన తమ ఇంట్లో సహాయం చేసే మనెమ్మ, ఇస్త్రీ పెట్టి ఈశ్వరయ్య, నీళ్ల క్యాను వేసే మధుసూదన్, అమెజాన్ డెలివరీకి ఊర్లోకొచ్చే సతీషు, గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పై ఊరి అబ్బాయి, ఇట్లా ఎవరికి చెప్పుకుందామన్నా తన పేరుకే చేటు అని అనుకుని ఊరుకుండిపోయాడు కృష్ణమూర్తి. ఆలోచించే కొద్దీ ఎవరికో ఒక్కరికైనా అసలు సంగతి చెప్పాలనే కోరిక బలంగా నాటుకోసాగింది. చెప్పుకుంటే ఊరంతా వెనకగా చేరి గుల్లుమన నవ్విపోతారేమో అనే బెంగ తొలిచేస్తోంది. ఇంకా నయం వనజకి చెప్పలేదు. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అన్నట్టు అంతెత్తున నిలబెట్టి చూస్తుంటుంది నన్నెప్పుడు. తీరా అసలు సంగతి తెలిస్తే, మయసభలో ద్రౌపదిలా తను నవ్వితే, ఇంత బ్రతుకు బ్రతికి ఇంటిలోనే అవమానం పొందాలా? వద్దొద్దు, వనజకి కూడా చెప్పకూడదు అనుకున్నాడు కృష్ణమూర్తి. ఇలా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక తికమక పడుతున్న కృష్ణమూర్తికి ముందర గదిలో అలికిడి వినపట్టంతో ఆలోచనల్ని పక్కన పెట్టి లోపల గదిలోంచి ఇవతలకొచ్చాడు. మునెమ్మొచ్చింది పని సాయానికి. నువ్వొస్తే వచ్చావు, మళ్ళీ వీడినెందుకు వెంటేసుకొచ్చావు? ఉప్పురాయి పని చెయ్యడు, దర్బారుకేమీ తక్కువ కాడు అంటూ ఆక్షేపణగా అంటోంది వనజ మునెమ్మతో పాటు వచ్చిన మునెమ్మ మనవడ్ని. వాడిని చూడగానే కళ్ళు తలతలా మెరిశాయి కృష్ణమూర్తికి. అరే, భలే మంచి టయానికి వచ్చాడే వీడు, వీడి గురించి ఆలోచనే రాలేదు అనుకొని సైలెంటుగా పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు. వనజ కృష్ణమూర్తికి కాఫీ, మునెమ్మ మనవడికి కాస్త టిఫిను పెట్టుకొచ్చి ఇచ్చింది. మునెమ్మ టౌన్లో చదువుకుంటూ
అప్పుడప్పుడు తన దగ్గరికొచ్చే మనవడిని తీసుకొని వస్తుంది కృష్ణమూర్తి వాళ్ళింటికి. వాడంటే మంచి గురి కృష్ణమూర్తికి. ఊర్లో మిగతా వారిలా అతి వినయాలకి పోడని, సూటిగా కళ్లల్లోకి చూస్తాడని, వనజను చూసి గౌరవంతో కూడిన భయభక్తులు ప్రదర్శన చేసి మెప్పు పొందాలి అనుకోడని కృష్ణమూర్తికి వాడంటే ఇష్టం. వనజకి వాడంటే అందుకే విసుగు. పైగా కృష్ణమూర్తిని సారుగారు అని వాడి చేత పిలిపించాలని ప్రయత్నించి ఓడిపోయింది. అందుకని కూడా వాడంటే ప్రత్యేక అభిమానం కృష్ణమూర్తికి. ఒక్కోసారి తనతో పాటు వాకింగ్కి పాత బజారు తీసుకెళ్లేవాడు వాడిని కూడా. ఇప్పుడు వనజ చీప్ టేస్ట్ అని విసుక్కునే చిన్నప్పుడు తనకి అమితంగా ఇష్టమైన జిలేబీ ఇప్పించి తిరిగొస్తూ వస్తూ కొన్ని తను తినేవాడు కృష్ణమూర్తి గుంభనంగా. వనజ మునెమ్మ లోపల పనుల్లో పడగానే కాఫీ తాగేసి పక్కన పెట్టేసి మునెమ్మ మనవడిని సైగచేసి రమ్మని పిలిచి చడీ చప్పుడు కాకుండా బయటకు తీసుకెళ్లాడు కృష్ణమూర్తి. అలా కాస్త దూరం నడిచి బస్టాండ్ షెల్టర్లో అరుగుమీద కూర్చున్నారు ఇద్దరు. ఒరే, నాకెందుకో నిన్ను చూస్తే భలే నమ్మకమైన మనిషిలా కనపడుతున్నావురా అన్నాడు కృష్ణమూర్తి మునెమ్మ మనవడితో. ఏంటి విషయం అన్నట్టు చూశాడు వాడు. ఇప్పుడు నీకో సంగతి చెప్తాను. సత్య ప్రమాణకంగా ఎవ్వరికీ చెప్పనని మాటివ్వాలి. ఇస్తావా మరి నాకు అని అడిగాడు కృష్ణమూర్తి ఆశగా వాడి వైపు చూస్తూ. అవును కాదుకి మధ్యస్థంగా తలూపి మెదలకుండా కూర్చున్నాడు వాడు. మరేమో నేను మామూలు కోరికలకి అతీతున్నని, అందరిలాగా తుచ్చమైన గొప్పలకు పోనని, ఎంతో పద్ధతి గలవాణ్ణని అంతా అనుకుంటున్నారు కదా. అయితే ఎవడికి గొప్ప అన్నట్టు చూసి చెట్టు మీద వాలిన కాకిపై దృష్టి పెట్టాడు వాడు. దేశం మీద ఊరి మీద వెర్రి అభిమానంతో విదేశీయాన అవకాశాన్ని కూడా చెత్త కాగితంలాగా ఉండచుట్టి విసిరేసిన పెద్ద మనిషినని అనుకుంటున్నారు కదా. అవేమీ నిజం కాదురా. నేను అమెరికా వెళ్లకుండా ఉండిపోవటానికి అసలు కారణం ఏమిటో తెలుసా? వాడసలే కోపదారి మనిషేమో. ఏంది పెద్ద మనిషి, నానుస్తాడే గాని అసలు సంగతి చెప్పడేంటహే అని విసిగేసి అరుగుమేంచి దూకి పరుగందుకోబోయాడు. వాణ్ణి లటక్కన పట్టుకొని బతిమాలి బామాలి అరుగుమీద కూర్చోబెట్టి మళ్లీ కొనసాగించాడు కృష్ణమూర్తి. నాకు నాకు ఎస్కలేటర్లన్నా విమానాలన్నా చచ్చేటంత భయంరా అయ్యా. ఎస్కలేటర్ ఎక్కాలంటే ప్యాంట్లోనే 1, 2 అన్నీ అయిపోతాయి. విమానంలో అన్నేసి గంటలు ఉండాలన్న ఊహకే దడ పుడుతుందిరా. నాకు అదొక ఫోబియా. నాకు మాత్రం ఉండదా అమెరికా చూడాలని? వనజలేదు, వాట్సాప్లో అక్కడ ఫోటోలు అవి పంపుతూ ఉంటే నవ్వి ఊరుకునేవాణ్ణే కాని కస్సాదియా అన్నీ ఎక్కి దిగేసి చిన్నపిల్లల తెగ ఎంజాయ్ చేసేస్తోంది అని తెగ ఊడుక్కునేవాణ్ణి. అదిరా అసలు సంగతి. ఎవరికీ చెప్పకే, సరేనా అని చెప్పడం ఆపాడు కృష్ణమూర్తి. ఏంది, ఇంత మాత్రానికే ఓ అని ఇదే పోతుండావా పెద్దాయనా అన్నట్టు నవ్వాడు వాడు పత్తి పువ్వులాగా. సరే మరి, ఈ విషయం చెప్దామని తీసుకొచ్చాను నిన్ను. ఒట్టేశావు ఎవరికీ చెప్పనని. గుర్తుంచుకోరా, సరేనా అని చెయ్యి చాపాడు కృష్ణమూర్తి. ఓరే ఓరే, పాపం పెద్దాయనికి ఎంత కష్టం వచ్చింది అనుకొని ఆ చేతిలో తన చెయ్యి వేశాడు వాడు. మనసులోని భారం తీరటంతో ఒక్కసారిగా చుట్టూ చూసి గంభీరంగా రాజు వెడలే అన్నట్టు కదిలాడు కృష్ణమూర్తిగారు. ఆయన చెయ్యి పట్టుకుని జిలేబీ అంగడి వైపు దారి తీశాడు. తను ఎంత పెద్ద సహాయం చేశాడో తెలియని 3.5 ఏళ్ల మునెమ్మ మనవడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.